ఫైనల్ లొకేషన్ వచ్చిందండి. ఎవరు అదృష్టవంతులో మీ సెల్ ఫోన్ కూడా మెసేజ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా దీని ఫైనల్ సార్ సర్టిఫికెట్స్ కూడా జనరేట్ అయ్యాయి సార్. తమరు ఇచ్చిన ఫైనల్ రన్ బటన్ ద్వారా మాకు ఈ నేలపాడు గ్రామంలో అన్నిటికీ ముందు నడిపించిన కొమ్మినేని ఆదిలక్ష్మి గారికి మొదటి సర్టిఫికెట్ తమ చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పి నేను మరి మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. కొమ్మినేని ఆదిలక్ష్మి గారు. శ్రీధర్, శ్రీకాంత్. రెండో ప్లాట్ అనేకుల్ రామారావు గారు. చూసారా, కంప్యూటర్ లో అలాట్మెంట్ అయింది, ఆటోమేటిక్ ప్రింట్అవుట్ వచ్చింది, ఆటోమేటిక్ గా మీకు అందరికి మెసేజ్లు వచ్చేసాయి, రియల్ టైమ్ లో అయిపోతాయి. ఇప్పుడు మెసేజ్లు ఇంకా పంపించారు, అయిపోయినాయా? మెసేజ్ వచ్చాయా? మెసేజ్ కూడా వచ్చేసాయి. మెసేజ్ వచ్చాయని చెల్లి పైకి ఎత్తండి, ఫోన్ల పైకి చెప్పండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా అయిపోతున్నాయో మీకు ఎక్కడికక్కడ. ఇప్పుడు ఈ బార్ కోడ్ ఎక్కడ చూపించినా మీరు ఆటోమేటిక్ గా మొత్తం కూడా మీ ఇన్ఫర్మేషన్, ప్లానింగ్ అన్ని వచ్చేస్తాయి. మరి టెక్నాలజీ మరే పని చేస్తుందో మీరు చూసుకోవాలి. అదే మీరు ఈ బార్ కోడ్ లేకపోతే ఆటోమేటిక్ గా అవుతుంది. ఇప్పుడు ఆ మ్యాప్ కూడా ఏం చూపిస్తారు, ముందే ఐడెంటిటీగా ఉంది. గుజ్జర్లపూడి సాంబశివరావు. పార్వతి, పార్వతి. కొయ్యగూర మహేష్. సార్ ఇప్పుడు గుజ్జర్లపూడి సాంబశివరావు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు సార్. తర్వాత పార్వతి, తర్వాత కొయ్యగూర మహేష్. కొయ్యగూర మహేష్. ఇది అవుతానే కమర్షియల్ ప్లాట్స్ కూడా వేస్తారు. సిస్టమ్ బాగుందనే వాళ్ళు గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. సిస్టమ్ కరెక్ట్ గా ఉందనే వాళ్ళు గుడ్. ఎవరికైనా అదృష్టం కొద్దీ అంటే అన్ని ప్లాట్లు మంచి ప్లాట్లే, దీంట్లో ఏమి వ్యత్యాసం ఉండదు. చుట్టుపక్కలంతా డెవలప్ అవుతుంది కాబట్టి ఆ డెవలప్మెంట్ ఏమేమి డెవలప్మెంట్ అవుతుందో దాన్ని బట్టి ఇంకా పెద్ద అభివృద్ధి అవుతుంది. యూనిఫామ్ గా డెవలప్ అవుతుంది. నేను ఎవరికి అనుమానం అవసరం లేదు. కాబట్టి అన్ని ప్లాట్లు మంచి ప్లాట్లు ఇవి. అదే మరి కమర్షియల్ గా కూడా బ్రహ్మాండంగా వస్తాయి.
అవి కూడా ఒకసారి చూసి మీరు వెళ్ళాల్సిందిగా మరొకసారి కోరుతూ ఈరోజు మళ్ళా నాకు ఢిల్లీలో విశాఖపట్నం ప్రోగ్రాం ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి చైనాకి వెళ్తున్న మీ పని మీద మళ్ళా పెట్టుబడి తీసుకురావడానికి. కాబట్టి మీరందరూ కూడా సహకరించవలసిందిగా, నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ రెండో ఘట్టానికి ఈరోజు మనం చేరుకున్నాం. ఇంకా మీరు అభివృద్ధి కావడం, రాజధాని అభివృద్ధి కావడం నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది. దీనికి అన్ని విధాలని ప్రయత్నం చేస్తానని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.